రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇది ఉద్రిక్తతకు దారితీస్తుంది. అక్కపల్లిలో తాటి చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డ దేవయ్య అనే వ్యక్తి నెల రోజులు హాస్పిటల్లో చికిత్స పొంది చనిపోయాడు. కాగా దేవయ్య మృతితో కుటుంబం భూ వివాదం తెరపైకి వచ్చింది. తనకి రావాల్సిన పూర్వీకుల భూమిని తమ్ముడు శ్రీనివాస్ పట్టా చేసుకున్నాడని దేవయ్య గతంలో ఆరోపించాడు. పోలీసులు, తహసీల్దార్, కలెక్టరేట్లో ఫిర్యాదులు చేశారు. అయినా అధికారులు స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని శ్రీనివాస్ ఇంటి ముందు ఉంచి నిరసన తెలుపుతామని దేవయ్య కుమార్తెలు పట్టుబట్టారు. మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్ ను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి బయటకు తీయకుండా అడ్డుకోవడంతో పోలీసులు, కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. తమకు న్యాయం చేయాలని దేవయ్య కుమార్తెలు పోలీసులను వేడుకున్నారు. దాదాపు 4 గంటలు మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి నిరసన తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.